నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర రెడ్డి. ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. ఈరోజు సుమారు 8:30 to 9 ప్రాంతంలో ఉదయం మొండికుంట దగ్గరలో ఒక బస్సు బోల్తాబడిన దాంట్లో సుమారు ఒక 32 మంది క్షతగాత్రులు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి రావడం జరిగింది. అందులో ఒక పేషెంట్ కి కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెకి సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ ఉందనే కారణంగా ఆమెను వేరే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా ఒక 3-4 పేషెంట్స్ కి ఫ్రాక్చర్స్, కొంతమందికి ఒకరికి కాలు ఫ్రాక్చర్, ఒకరికి చేతి ఫ్రాక్చర్స్ ఉండటం, కానీ వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. మిగతా 3-4 తప్ప మిగతా రిమైనింగ్ ఒక 25-26 మంది మొత్తం స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ వాళ్ళందరితో కలుపుకొని కూడా వాళ్ళు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ తోటి బయటపడటం జరిగింది. మేజర్ ఇంజురీస్ అయితే ఏం లేవు. మిగతా పేషెంట్స్ అందరినీ కూడా మన హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచాము. ఎవరెవరికైతే చిన్న చిన్న గాయాలు జరిగినా వాళ్ళందరికీ ఎక్స్రేలు, ఇతర టెస్టులన్నీ చేసి అబ్జర్వేషన్ లో ఉంచి ఒక 5-6 గంటల తర్వాత మంచిగా ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాము.